హలో వ్యూవర్స్, వెల్కమ్ టు వైషు క్రియేటివిటీ. ఈరోజు ఈ వీడియోలో వినాయక చవితి నవరాత్రులలో ముఖ్యంగా కనిపించే మెయిన్ ప్రసాదం ఒకటి చూపిస్తానండి. వీటిని రవ్వ ఉండ్రాలంటారు, ఉప్పు ఉండ్రాలని కూడా అంటారు. ఈ ఉండ్రాలని శ్రమ లేకుండా 10 నిమిషాల్లో చేసేయచ్చు. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు వాటర్ తీసుకోండి. ఈ వాటర్లో 1/4 కప్పు నానబెట్టిన శనగపప్పుని తీసుకోండి. చాలా తక్కువగా, మనం 1 కప్ తీసుకుంటే 1/4 కప్పు సరిపోతుంది. అండ్ కొద్దిగా 1/2 టీ స్పూన్ జీలకర్ర అండ్ ఇందులో సరిపడినంత సాల్ట్ తీసుకుని ఆ వాటర్ని మరగనివ్వండి. ఇలా మరుగుతున్నప్పుడే ఆ పప్పు అనేది కొద్దిగా హాఫ్ ఉడికిపోతుంది. మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేయండి. నెయ్యి వేస్తే ఏంటంటే ఉండ్రాలు చేసేటప్పుడు మన చేతికి అంటుకోకుండా ఈజీగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ ఇప్పుడు 1 కప్పు బియ్యం రవ్వ తీసుకోండి. నేను ఇక్కడ సన్న బియ్యం రవ్వ తీసుకున్నానండి, అందుకని 1 కప్పు రవ్వకి 1 కప్పు వాటర్ తీసుకున్నాను. అదే మీరు తీసుకునే రవ్వ గనక గోధుమ రవ్వ అంత లావుగా ఉంటే 1కి 2 కప్పులు వాటర్ తీసుకోండి. అదొక్కటి మెజర్మెంట్ మాత్రం మర్చిపోవద్దండి. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఫ్లేమ్ అనేది లోలో పెట్టేసి మూత పెట్టేసేయండి. మొత్తం కలిసిపోయిన తర్వాత అది ఉడికిపోతుంది. 2 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో పెట్టి కంప్లీట్గా మూత పెట్టేసారంటే ఉడికిపోతుంది. నేను ఇక్కడ చిన్న రవ్వ, ఉప్మా రవ్వ అంత సైజు ఉంటుంది. సో నేను ఫ్లేమ్ ఆఫ్ చేసేసి 5 మినిట్స్ అలా మూత పెట్టి వదిలేస్తున్నాను. అది ఉడికిపోతుంది. 5 మినిట్స్ తర్వాత మనం పట్టుకునేటంత వేడే ఉంటుంది. ఆ వేడిలో మనం వీటిని ఉండ్రాల్లాగా రౌండ్ బాల్స్ చేసుకోవాలన్నమాట. ఏమీ అంటుకోదు మన చేతికి. ఆల్రెడీ మనం వాటర్లో నెయ్యి వేసాం కాబట్టి మనకి చేతికి అంటుకోకుండానే ఈజీగా ఉండ్రాలు వచ్చేస్తాయి. ఈ పిండిని అంతటిని ఉండ్రాల్లాగా చుట్టుకుని ప్లేట్లో పెట్టుకోండి. ఉడికిన తర్వాత మళ్ళీ మీకు రవ్వలాగా వచ్చేస్తుంది. శుద్ధలాగా అనేది ఉండదు అసలు. అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. పిల్లలు పెద్దోళ్ళు అందరూ ఇష్టపడతారు. ఇలా పిండి అంతా ఉండ్రాలు చేసుకుని పెట్టుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత వీటిని మళ్ళీ స్టీమ్ మీద ఉడకపెట్టాలన్నమాట. ఆ శనగపప్పు ఏదైనా ఉడకని పాట ఏదైనా ఉంటే ఉడికిపోతుంది. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్రలో కానీ వేరే ఇలా చిల్లులు గిన్నెలో కానీ తీసుకుని అడుగున కొద్దిగా వాటర్ పోసి మనం ఇడ్లీలు ఎలా ఉడకపెట్టుకుంటామో ఈ ఉండ్రాలన్నిటినీ కూడా ఆ పాత్రలో వేసి యాడ్ చేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 5 నిమిషాలు ఉడకపెడితే సరిపోతుంది. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఒకవేళ ఎక్కువ ఉండ్రాలు ఉడకబెడుతున్నట్టయితే 5 నుండి 10 నిమిషాల వరకు ఉడకపెట్టాలి. ఇలా 5 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇలా కొంచెం ఏదన్నా ఉడకని పాట ఏదన్నా ఉన్నా కూడా ఉడికిపోతుందన్నమాట. ఈ ఉండ్రాళ్ళని ఒట్టిగా తినచ్చు, లేదు అంటే కొబ్బరి చట్నీతో చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ నవరాత్రుల్లో వినాయకుడి పందిళ్ళలో మనము ప్రసాదాలు చేసుకెళ్తాం ఈ 9 రోజులు. అలాంటప్పుడు మీ వంతు వచ్చినప్పుడు ఒక్కసారి ఇది చెయ్యండి. 10 నిమిషాల్లో క్విక్గా అయిపోతుంది. మీకు ఎలాంటి శ్రమ ఉండదు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.